నేడు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పలు ప్రజాకర్షణ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సెక్రటరియట్లోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పలు ప్రజాకర్షక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచడం, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలు పెంచడం, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం, తుఫాను నష్టం, నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం, ఇంటి పట్టాలు, ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జనవరిలో కేటాయించాల్సిన నిధులు, తెలంగాణలో నీటి పంపకాల వివాదం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. యనమల కుదురులోని కే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ లో నిర్వహిస్తూ ఉన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ ను సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పోటీల్లో ఆడే అన్ని జట్లు క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతగా నిలవాలని కోరారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను యనమల కుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మొదలైన టోర్నమెంట్ను సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మీడియాతో మాట్లాడుతూ సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది కూడా క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంటులో సిటీ కేబుల్, పోలీస్, రెవెన్యూ, డాక్టర్స్, లాయర్స్, ఫ్రంట్, ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ ఛానల్స్ పాల్గొంటున్నాయని తెలియజేశారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని అన్నారు. టోర్నమెంటు విజేతకు 30,000 రూపాయలు క్యాష్ ప్రైజ్, రన్నరప్కు 20,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ను అందిస్తున్నామని చెప్పారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు జనవరి 28న పొట్లూరి రామకృష్ణ జయంతి రోజున బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ టోర్నమెంటుకు జీ తెలుగు స్పాన్సర్గా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగరీత్యా పని ఒత్తిడికి గురవుతుంటారని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఆట విడుపుగా ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీలో అన్ని జట్లు క్రీడాస్ఫూర్తితో ఆడి విజేతగా నిలవాలని కోరారు. కేబుల్ వ్యవస్థకి ఆద్యుడు, సిటీ కేబుల్కి వ్యవస్థాపకుడైనటువంటి పొట్లూరి రామకృష్ణ గారికి ప్రతి సంవత్సరం జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంటు మేము నిర్వహిస్తూ ఉంటాం. అదే అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆయన ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే ఆయనది ఈ సంవత్సరం 60వ జన్మదినం కాబట్టి ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం. అందుకని ఈ సంవత్సరం 8 టీములతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ పోలీసు, రెవెన్యూ, డాక్టర్సు, లాయర్లు, అలాగే ప్రింటు, ఎలక్ట్రానిక్, లోకల్ ఛానల్స్ అట్లా 8 టీములు జరుగుతున్నాయి. ఇది మేమేమో ఈ టోర్నమెంట్ అందరికీ ఆట విడుపుగా, అందరు పనుల ఒత్తిళ్ళు అందరూ బిజీగా ఉండే ఈ సందర్భంగా కొద్దిగా ఆట విడుపుగా ఉండడానికి మేము నిర్వహిస్తూ ఉంటాం. దీన్ని అందరు క్రీడాస్ఫూర్తిని తీసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా జరగాలని రామకృష్ణ గారి జన్మదినం 28వ తారీఖు నాడు జరిగే జన్మదినానికి ఆ రోజు విన్నర్కి 30,000, రన్నర్కి 20,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఈ సంవత్సరం ఇస్తున్నాం. ఆ రోజు జన్మదినం నాడు ఆ పోటీలు నిర్వహించిన విజేతలకు ఆ రోజు బహుమతులను అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలోనే ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తామండి. అది జనవరిలో జరుగుతుంది. ఇదేమో డిసెంబర్లో చేస్తాం, అదేమో జనవరిలో జరుగుతుంది. 28వ తారీఖు నాడు ఆయన జన్మదినం నాడు బహుమతులు ఇస్తాం. దీనికి మా ఛానల్ జీ ఛానల్ మా వాళ్ళు స్పాన్సర్గా ఉంటారు. ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. పోలీసులు చలనాలు, పన్నులు, పెట్రోల్ ధరలతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో యూనియన్ నేతలు చంద్రబాబుకు వివరించారు. 2024 టీడీపీతే గెలుపు డైరీని ఈ సందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పసుపు కండువా కప్పుకున్నారు. కదిరి నుంచి వైఎస్ఆర్సీపీకి చెందిన 200 కుటుంబాలు, ఏలూరు నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు, ఆటో యూనియన్ లీడర్ లీలా కృష్ణ, 100 మందికి పైగా అనుచరులు టీడీపీలో చేరారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలతో తాము నష్టపోయామని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు తెలిపారు. కదిరిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, పులివెందుల్లో కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని వెల్లడించారు. స్వేచ్ఛగా ఓటింగ్ జరిగితే పులివెందుల్లో కూడా జగన్కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. పోలీసుల చలానాలు, పన్నులు, పెట్రోల్ ధరలతో తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో యూనియన్ నేతలు చంద్రబాబుకు వివరించారు. తెలుగుదేశం యువ నాయకుడు ఒల్లూరు కిరణ్ రూపొందించిన గెలుపు మనదే 2024 నూతన సంవత్సరం డైరీని చంద్రబాబు ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఒల్లూరు కిరణ్ స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీమోహన్ అనువైన స్థలం కేటాయించేందుకు కృషి చేయడం అభినందనీయమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రామవరపాడు రైవస్ కాలువ సమీపంలోని ఖాళీ స్థలంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మాణానికి ఎంపీ బీదా మస్తాన్రావు ఎమ్మెల్యే వంశీతో కలిసి ప్రారంభించారు. త్వరలో జరగనున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,00,000 మందితో బీసీ మహా బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యతని ఇస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు రైవస్ కాలువ సమీపంలోని ఖాళీ స్థలంలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాగేశ్వరరావు, ఎంపీ బీదా మస్తాన్రావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీమోహన్ అనువైన స్థలం కేటాయించేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కేసరపల్లిలో స్థలం కేటాయించారని అన్నారు. త్వరలో జరగనున్న ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,00,000 మందితో బీసీ మహా బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. కోరిక ఎమ్మెల్యే గారిని కోరాం. ఏదైతే ములాయం సింగ్ యాదవ్ గారి విగ్రహాన్ని ఈ నియోజకవర్గంలోనే పెట్టబోతాం, కేసరపల్లిలో అడగగానే ఖచ్చితంగా పెట్టాడని చెప్పటం, ఈ నియోజకవర్గ యాదవ్లో గౌరవంగా ఆయన్ని చూడాలని, యాదవులందరూ కూడా పూర్తిగా సహకరించాలని, ఎంతో మంచి మనస్సుతోటి యదువంశుడైన కృష్ణుడికి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ల ఆశాజ్యోతి మంచి మహానుభావుడు, ఆయన విగ్రహాన్ని కూడా పెట్టుకోమని చెప్పడం ఇది చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి మనం యావత్ యాదవులందరూ కూడా వంశీ గారికి సపోర్ట్గా నిలబడాలని, సహకారం ఉండాలని యాదవ సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏదన్నా చాలా చిన్న ఉన్నా సరే ఆ మంచి మనిషిని వంశీ గారికి అండగా దండగా ఉండాలని ఈ నియోజకవర్గ యాదవ సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. మరొకసారి మనం ఈ విగ్రహానికి భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ ఉంది, ఆ బహిరంగ సభలో ఆయనకు సత్య కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. ఎంపీ బీదా మస్తాన్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో అనువైన స్థలం కేటాయిస్తే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు కేటాయింపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీలంతా సీఎం వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. అందులో యాదవులు ఎక్కువ ఉండేటువంటి ఈ ప్రాంతంలో రాధాకృష్ణ మందిరం ఉంటే దానికి ఒక సార్థకత ఉంటుందని చెప్పి ఆ కృష్ణ భగవానుడే మన సోదరుడు స్థానిక శాసనసభ్యులు వంశీ గారి ద్వారా మన శ్రీదేవమ్మ ఈ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామస్తులు కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ మందిరాన్ని శుభముహూర్తాన శంకుస్థాపన చేయడం, దాంట్లో పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని మాకు కూడా కలగజేసినందుకు చాలా సంతోషంగా ఉందని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా కృష్ణ భగవానుడు రాధాకృష్ణుల యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇంత శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినందుకు వారికి రాధాకృష్ణుల యొక్క ఆశీస్సులు రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నత స్థానానికి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా శుభసున్నారని కోరుకుంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సేవ చేయగలిగానంటే ఈ గ్రామం ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. మెజారిటీ ప్రజలందరూ కూడా 190% ఆమోదించారు. లేకపోతే ఇంత పెద్ద స్థలం, ఈ గ్రామస్తుల సహకారం లేకుండా ఇంత స్థలం, ఈ దేవాలయం అయినప్పటికీ భగవంతుడి గుడి అయినప్పటికీ కూడా గ్రామస్తుల సహకారం లేకుండా అయ్యేది కాదు. ఇందాక మంత్రి గారు అన్నారు, గుడికి నేను స్థలం ఇచ్చాను, భగవంతుడికి స్థలం ఇవ్వటం అనేది అతిశయక్తి.
ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన అందరి మీద ఉండాలని, ఈ గ్రామస్తుల మీద, ఈ కార్యక్రమానికి ఎంత దూరం నుంచి వచ్చిన నాగేశ్వరరావు అన్న, మస్తానన్న, నాగసత్యం గారు, వెంగళరావు అన్న, అందరినీ కూడా మనందరినీ, ఈ గ్రామస్తుల్ని అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి స్వామివార్లు, ఇస్కాన్ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. వెలగపూడిలోని సచివాలయంలో అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అభయారణ్యాల్లో వన్యప్రాణి సంరక్షణపై చేపట్టాల్సిన చర్యలపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. కొల్లేరు, పాపికొండలు అభయారణ్యాల్లో వన్య ప్రాణాలు సంరక్షణ తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అభయారణ్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల వల్ల వన్య ప్రాణుల మనుగడకు ఎటువంటి ముప్పు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు. దీనిపై నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి వన్య ప్రాణులపై ప్రభావంను అధ్యయనం చేయాలని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన పొత్తు 10 ఏళ్లైనా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రకాశంలో వలసలు ఆగాలన్నా, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా గత 9 ఏళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డామని పవన్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల ఎంతో నష్టం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో గనులు తవ్వుకెళ్తున్నారే తప్ప ప్రజలకు మంచి చేయటం లేదని అన్నారు. చిన్నప్పుడు ఫ్లోరోసిస్ కారణంగా తాము కనిగిరి నుంచి వెళ్లిపోయామని, ఆ సమస్య ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పొత్తులో మనం ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతంగా మారాలన్నారు. 150 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్న ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో ఉన్నారని, కానీ ప్రజలు మాత్రం పొట్టచేత పట్టుకుని వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతోందని, మహిళాభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ జనసేన పొత్తును నమ్మి గెలిపించాలని కోరారు. ఉద్దానం తరహాలో ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పొత్తు దశాబ్ద కాలం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుందన్నారు. సినిమా టికెట్ల కోసం చీఫ్ సెక్రటరీలు, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడే విధానానికి స్వస్తి పలుకుతామని పేర్కొన్నారు. వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేసి మేలు చేసే మంచి పాలన అందిస్తామని చెప్పారు. దశాబ్ద కాలంగా అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని జనసేన ఇక్కడిదాకా వచ్చిందన్నారు. వైసీపీ వంటి గూండా నాయకులను ఎదుర్కొన్నామంటే యువత, మహిళలే తమకు బలమని ఉద్ఘాటించారు. మీరు మన అలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్యానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నామో ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు ఢిల్లీలో 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం జరగనున్న నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి రాష్ట్రాల వారీ చర్చించాల్సిన అంశాలపై వెంటనే నివేదికలు పంపాలని ఆదేశించారు. ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు ఢిల్లీలో 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశం జరగనుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడించారు. ఈ విషయమై గురువారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల సీఎస్లు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఆయా రాష్ట్రాలు చేపట్టిన వినూత్న పథకాలను, కార్యక్రమాలను ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా సీఎస్లతో మాట్లాడతారని చెప్పారు.
ఈ 3 రోజులు సీఎస్లు సమావేశంలో వివిధ అజెండా అంశాలతో పాటు సైబర్ సెక్యూరిటీ, యాస్పిరేషన్ల జిల్లాలు, వికసిత భారత్ వంటి సబ్ థిమాటిక్ అంశాలపైన చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున రానున్న చీఫ్ సెక్రటరీల సమావేశానికి సంబంధించి రాష్ట్రాల వారీ చర్చించాల్సిన అంశాలపై వెంటనే నివేదికలు పంపాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సీఎస్లకు చెప్పారు. శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా జట్టు 15 ఓవర్లలో 151 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రింట్ మీడియా జట్టు 15 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు క్రీడాకారుడు ప్రసాద్ 52 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జట్లు తలపడ్డాయి. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు టాస్ వేశారు. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా జట్టు క్రీడాకారుడు ప్రసాద్ 52 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా అఖిల్ 12 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ప్రింట్ మీడియా జట్టు క్రీడాకారుడు కరీం 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రింట్ మీడియా జట్టు 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే చేసింది. సిద్ధు 32 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఎలక్ట్రానిక్ మీడియా క్రీడాకారులు నేతాజీ, ప్రసాద్ చెరో 2 వికెట్లు తీశారు. 52 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ప్రసాద్కు సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు బహుమతిని అందజేశారు. ప్రింట్ మీడియా జట్టు సభ్యులకు సర్టిఫికెట్స్ అందజేశారు. కరువు, తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వ్యవసాయం దండగని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, తుఫానులను ఎలా ఎదుర్కోవాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుందని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తుఫాను వల్ల రైతులు నష్టపోయారని చంద్రబాబు అంటున్నారని, పూర్తి రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వ్యవసాయం దండగని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడారని, పంటలు వేసుకోలేని పరిస్థితి ఎదుర్కొన్నారని మంత్రి చెప్పారు. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటించారే తప్ప కరువు నివారణ చర్యలు తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. అందుకే దానికి సంబంధించిన డేటా కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను బ్రహ్మాండంగా చేశాను, దీని గురించి మాట్లాడుకోవడం తప్ప, ఆత్మస్తుతి పరమంతో బ్రతుకుతున్నాం తప్ప ఎక్కడన్నా ఇదిగో ఇతిమితంగా దీనికి సంబంధించి నష్టపోయింది, ఈ నష్టాన్ని నేను ఈ విధంగా భర్తీ చేశా, అటువంటి నష్టమే ఏర్పడింది, ఈ ప్రభుత్వం దీంట్లో భర్తీ చేయడానికి వైఫల్యం చెందింది అనేటువంటి మాట మాట్లాడలేకపోతున్నాం. అక్కడికి వెళ్ళి ఏదో రకరకాల పొలచింతలు కానివ్వండి, గుండ్లకమ్మ కానివ్వండి, గేట్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఇటువంటి ఉధృతమైనటువంటి వరద వచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి విధంగా ఉంటే వాటిని ఇబ్బంది లేకుండా చేస్తుంది. 1995లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, గుర్తుందే? నీ హయాంలో ఇదిగో ఈ సాగునీటి ప్రాజెక్టు రైతులకు సంబంధించి నేను ప్రారంభించాను అని చెప్పుకోవడానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టు నా హయాంతో నేను తీసుకొచ్చానని చెప్పగలిగినటువంటి ప్రాజెక్టు ఒకటేనా ఉందా? ఇప్పుడు ఏదో ఒకటి అనుకోని అవాంతరం వచ్చింది కాబట్టి నువ్వు డ్రామా ఆడి బాగా మంచి రంగస్థలం మీద నటుడుగా రాణించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నట్టుగా నువ్వు రాణించడానికి రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు ఆడుతున్నావు తప్ప వాస్తవానికి నీ వల్ల రాష్ట్ర రైతాంగానికి కరువులో కానీ తుఫాను సమయంలో కానీ వనగూరినటువంటిది ఏదన్నా ఉంది అంటే దానికి సంబంధించినటువంటిది ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడానికి దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు పూజలు చేసి ప్రచుర రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఈ ప్రచార రథం 24వ తేదీ వరకు 10 రోజుల పాటు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు నిన్న టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు అమర సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు హాజరై వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంగన్వాడీలతో పాటు సమ్మెలో కూర్చొని నినాదాలు కూడా చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు అమర సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొబ్బల్పూడి జ్యోతి బసు, ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, ప్రాతూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు అరవపల్లి శ్రీనివాస్, గుంటూరు పార్లమెంట్ తెలుగు వాణిజ్య విభాగ కార్యదర్శి గాదే శ్రీనివాసరావు, మండల టీడీపీ కార్యదర్శి గాదే బసిరెడ్డి, ప్రాతూరు రాజేష్, కమల్నాపుడు రామాదేవి తదితరులు పాల్గొన్నారు. నేనున్నానన్నాడు. అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వారిని అనేక రకాలుగా మనం చూసుకున్నట్లయితే మహిళల్ని, మరి కుటుంబం నడిపేది మహిళ. ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా నిత్యావసర ధరల దగ్గర నుంచి అన్నీ కూడా సామాన్యుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరు కూడా బతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. కానీ ఈయన సభల్లో చెబుతాడు, నా ఎస్టీ అంటాడు, నా బీసీ అంటాడు, నా ఎస్టీ అంటాడు, నా మైనార్టీ అంటాడు. దేనికంటే ఈయన జలగలాగా పీక్కు తింటాయి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎయ్యి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.